ఏసియన్ వీక్షకులకు నమస్కారం. వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వ్యవసాయం కార్యక్రమంలో ఇద్దరు కలిసి అందరితో శభాష్ అనిపించుకునేలా అద్భుతంగా సాగు చేసి ఆరోగ్యంతో పాటు రుచికరమైన పండ్లు కూరగాయలు అందిస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. నోరూరించే పండ్లు, రుచికరమైన కూరగాయలు, రసాయన మందులు వాడలేదు. అందుకే ఇవి రుచికరం, ఆరోగ్యకరం. తక్కువ స్థలంలో అనేక రకాల కూరగాయలను, అది కూడా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా చక్కటి దిగుబడులు సాధిస్తున్న వారెవరో తెలుసుకుంటే మాత్రం అవక్కవుతారు. ఆదర్శ రైతులే, లేకుంటే ఇంత చక్కటి సాగు ఎలా చేస్తారు అని మీరనుకుంటే పొరపాటే. వీరు రైతులు కారు. అలా అని వ్యవసాయం చేయటం మాత్రం వీరి పని కాదు. తీరిక సమయంలోనే ఈ పని చేస్తూ యావత్ రైతాంగం అవక్కయ్యేలా సాగు చేస్తున్నారు. అందుకే రైతుల చూపే కాదు, వ్యవసాయ ఉద్యానవన శాఖాధికారుల దృష్టిని ఆకర్షించారు. వీరి చక్కటి సాగును చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీరి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి చక్కటి సాగు విధానాల్ని తెలుసుకుని వెళుతున్నారు. ఏడాదిన్నర క్రితం వేసిన పండ్లు, కూరగాయల పంటలు ఇప్పటికే ఓసారి కోతకు రాగా మరోసారి చక్కని ఫలసాయం అందించే స్థితిలో ఉన్నాయి. ఇలాంటి ఈ క్షేత్రాన్ని ఇప్పుడు చూస్తుంటే చూడముచ్చటగా కనిపిస్తోంది. ఇద్దరే కలిసి ఎంతో చక్కగా సాగు చేసుకుంటూ ఎంత ఉపయోగకరమైన పండ్లు, కూరగాయలు పండిస్తున్నారో చూశాం కదా. ఇంతకీ వారెవరు? ఇలా సాగు చేయాలనే కోరిక ఎలా కలిగింది? దానికి ప్రేరణ ఏంటి అనే విషయాలు బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వ్యవసాయం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మన ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు కార్డియాలజీ వైద్య సేవలు అందించే హాస్పిటల్ లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్. హైదరాబాద్, నాగపూర్, యావత్మాల్ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండా ఆదిలాబాద్ వాస్తవ్యులైన డాక్టర్ సట్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 24 గంటలు కార్డియాలజీ వైద్య సేవలు మరియు 2D ఎకో పరీక్షల కోసం సంప్రదించండి లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: ఈసీజీ, 2D ఎకో, లిపిడ్స్, బీపీ, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఫాలో అప్, హార్ట్ అటాక్, కవాటాల జబ్బులు, కాళ్లవాపులు, గుండెలో రంధ్రం, గుండెదడ, పోస్ట్ స్టెంటింగ్ ఫాలో అప్ వంటి ట్రీట్మెంట్స్ చేయబడును. అత్యాధునిక ల్యాబ్ లో షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలకు సంబంధించిన మరియు గుండె సంబంధిత పీటీ, ఐఎన్ఆర్, ట్రాపై టెస్టులు చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డాక్టర్ సట్ల కిరణ్ కుమార్, ఎంబీబీఎస్, పీజీ, డిసిసి, కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్, చందన్ మెడికల్ ప్రక్కన, శివాజీ చౌక్, స్టేషన్ రోడ్, ఆదిలాబాద్. సెల్ 8143337027.
హర్ష స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ ఆదిలాబాద్ పట్టణంలో అధునాతన పరికరాలతో అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు చర్మ వ్యాధులకు, చర్మ సౌందర్యానికి మరియు అన్ని రకాల జనరల్ వ్యాధులకు ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తున్న హర్ష స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ ఆదిలాబాద్ పట్టణంలో హర్ష స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ నందు చర్మ వ్యాధులకు, జుట్టు సమస్యలకు, చర్మ సౌందర్యానికి అత్యాధునిక పద్ధతిలో అపారమైన అనుభవం గల స్కిన్ స్పెషలిస్టులచే వైద్యం అందించబడును. చర్మ వ్యాధులు అనగా మొటిమలు, నల్లబొంగు, శుభ్యము, గజ్జి, తామర, దురదలు, సొరియాసిస్, చిన్నపిల్లల్లో వచ్చే చర్మ సమస్యలు, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, చుండ్రు, పేనుకొరుకుడు, అవాంఛిత రోమాలు మొదలగు చర్మ వ్యాధులన్నింటినీ అత్యాధునిక పరికరాలతో పరీక్షించి వైద్యం చేయబడును. ఇంకా మా హాస్పిటల్ నందు డాక్టర్ వేదాంత్ లఖే ఎంఎస్ డిఎన్బి యూరాలజీ వైద్య నిపుణులు ప్రతి నెల మొదటి ఆదివారం, 3వ ఆదివారం పేషెంట్లకు అందుబాటులో ఉంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన, మూత్రపిండాలలో, మూత్రనాళాలలో, మూత్రాశయంలో రాళ్లను అధునాతన సిస్టోస్కోప్ ద్వారా పరిశీలించి తొలగించబడును. సంప్రదించండి హర్ష స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్, NH7 రోడ్, యాక్సిస్ బ్యాంక్ ప్రక్కన, రాణి సతీజీ షోరూమ్ దగ్గర, ఆదిలాబాద్. సెల్ నంబర్స్ 9908719345 మరియు 9848132373. వ్యవసాయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తక్కువ భూమి, ఎక్కువ పంటలు, తక్కువ ఖర్చుతో వారికే కాదు అందరికీ లాభం చేకూరేలా పండ్లు, కూరగాయలు పండిస్తున్న వారి గురించి, వారు సాగు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచి సంకల్పం, అందుకు తగిన పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రామగిరి శివకుమార్, కుషాల్ జాడేలు. ఒకే పాఠశాలలో పనిచేస్తుండటంతో వారి మధ్య స్నేహం కుదిరింది. వారి రుచి, అభిరుచి ఒకటే కావడం, రామగిరి శివకుమార్ సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పడంతో కుషాల్ జాడే కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నదే తడువు. వెంటనే వారిద్దరూ 19 గుంటల భూమిని కొనుగోలు చేశారు. పడావుగా ఉన్న భూమిని చదును చేశారు. వారికి అవసరమైన పండ్లు, కూరగాయల మొక్కల్ని తెచ్చారు. సాగు ప్రారంభించారు. పండ్ల మొక్కలన్నీ చెట్లుగా మారి కాతకు రాగా, కూరగాయల చెట్లు ఒకసారి కాతకొచ్చి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మళ్లీ ఈ సీజన్ కాత కూడా మొదలైంది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ 21 గుంటల్లో సపోటా, నారింజ, దానిమ్మ, సీతాఫలం, కొబ్బరి, మోసంబి, అరటి, మామిడి, జామ, అల్లనేరడి, మల్బరీ, యాపిల్ బేర్, నిమ్మ వంటి పండ్ల చెట్లు, గాలి ప్రసారమయ్యే మునగ, బొప్పాయి, అరటి వంటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. పండ్ల చెట్లతో పాటు సీజన్ బట్టి కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా, వంకాయ, మిర్చి, ముల్లంగి, చిక్కుడు, దొండ, సొరకాయ, వెల్లి, అల్లం, ఉల్లి వంటివి పండిస్తున్నారు. వీటి సాగుకు తక్కువ వ్యయంతో కూడిన సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. పశువుల ఎరువు, వేస్ట్ డీకంపోజర్తో పాటు వేపపిండిని ఎరువులో కలిపి వేస్తారు. వేపపిండి, ఎరువు మిశ్రమం వల్ల వేరుకుళ్ళు సమస్య రాదు. మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు ముడి నూనెలు వాడుతారు. నమస్కారం అండి, నా పేరు రామగిరి శివకుమార్. నేను ఇక్కడ మావల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ముందుగా నాకు మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు అవి తీసేవాడిని. ఆ ఇన్స్పిరేషన్తో అక్కడ స్థలం సరిపోకపోవడంతో పెద్ద పండ్ల చెట్లు కూడా ఉంటే బాగుంటుందని ఈ 21 గుంటల భూమిని కొనుగోలు చేశాము. నేను మరియు మా మిత్రుడు ఇద్దరం కలిసి కొనుగోలు చేశాం. ప్రతిరోజు ప్రొద్దున 2 గంటలు సమయం కేటాయించి 2-2.5 గంటలు ఇక్కడ
మా పనులు మేమే చేసుకుంటున్నాం. దానివల్ల శారీరక శ్రమ వల్ల ఏమవుతుందంటే మన శరీరం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా చక్కని ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ విధానంలో పండించినటువంటి పళ్ళు మనకు ఖాతాకు వస్తున్నాయి. ఇప్పటి వరకు భూమి కొనుగోలు కాకుండా మిగతా వేరే ఖర్చులు ₹1,00,000 వరకు ఖర్చు అయింది మాకు. చెట్ల కొనుగోలు 2-3 సార్లు పశువులు వేయించాము. మరి వేపపిండి ఇలాంటి కొనుగోళ్ళకి ₹1,00,000 ఖర్చు అయింది. ఆ ఖర్చు మొత్తం పెట్టిన ఖర్చు అంతా ఇప్పటి వరకు వెళ్ళిపోయింది మాకు. ఇప్పుడు వచ్చేదంతా లాభంగా పరిగణించవచ్చు. ఇలాంటి పురుగు మందులు మరియు కాంప్లెక్స్ ఎరువు లాంటివి, యూరియా, డిఏపి అలాంటివి ఏవి వాడకుండానే చక్కని దిగుబడి సాధించవచ్చు అనేది ఇక్కడ నిరూపితమవుతుంది. ఎలాగంటే ₹20 మదర్ కల్చర్ దొరుకుతుంది, WDC ద్రావణం అని. డాక్టర్ కిషోర్ చంద్ర గారు దాన్ని రూపొందించారు. దానిని 200 లీటర్లో 2 కిలోల బెల్లం వేసి వారం రోజులు కలియబెడితే మనకు చక్కటి ద్రావణం తయారవుతుంది. అది 3 రకాలుగా పనిచేస్తుంది. సీడ్ ట్రీట్మెంటు మరియు క్రిమి సంహారక మందుగా, మరియు భూమి గుల్లబారడానికి, మనకు వానపాములు లాంటివి భూమిలో పెరగడానికి ఇది తోడ్పడుతుంది. ఈ ద్రావణం ద్వారానే అంటే మనకి ఇక్కడ ఖర్చు వచ్చేసి నెలకు ₹100, 2 కిలోల బెల్లానికి ₹100 ఖర్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తాం పైపాటుగా. అదేవిధంగా నీరు పెట్టినప్పుడు కింది నుంచి కూడా దీన్ని ప్రవహింపజేస్తే మన నేల అనేది గుల్లబారి మనకు చక్కటి దిగుబడి సాధించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ క్షేత్రంలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. మొదటగా మనకు అరటి, బొప్పాయి ఈ 2 మాత్రము చాలా బ్రహ్మాండంగా ఖాతా వచ్చింది. మరియు మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి పళ్ళకి మరియు ఇక్కడ మన క్షేత్రంలో పండించినటువంటి పళ్ళని రుచిలో చాలా విభిన్నత కనబడుతుంది మనకు. రైతులు కూడా ఈ రకంగా సేంద్రియ వైపు మొగ్గు చూపి దిగుబడులు సాధించుకుంటే ఖర్చు తక్కువ, అదేవిధంగా చక్కని లాభాలు పొందవచ్చని. పుస్తకాలు, చాక్ పీసులు పట్టుకుని విద్యా బుద్ధులు నేర్పాల్సిన చేతులతోనే పలుగు పారా పట్టి స్వయంగా వారే వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు. పాఠశాల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతిరోజు 2 గంటల పాటు ఉదయం 7:30 గంటల వరకు వ్యవసాయం పనులు చేసుకుంటారు. తిరిగి సాయంత్రం బడి ముగిశాక మరో గంట పాటు పనిచేస్తారు. సెలవు దినాల్లో రోజంతా ఈ పనులే చేసుకుంటారు. అంతేకాదు, వారి పాఠశాలలోని పిల్లల్ని ఇక్కడికి పిక్నిక్కు తీసుకొచ్చి వారికి ఆహ్లాదాన్ని పంచుతుండడమే కాక సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. నా పేరు ఖుషాల్ ఝాడే. నేను కూడా ప్రాథమిక పాఠశాల మావలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే నా సహచరుడు శివకుమార్ సారు నేను కలిసి 21 గుంటల ఈ భూమిని కొనుగోలు చేసిన తర్వాత మనం దీంట్లో సేంద్రియ వ్యవసాయం చేద్దామనే ఆలోచన నాతో ఆయన చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఎలాంటి పురుగుల మందు మరియు ఎలాంటి ఎరువులు రసాయన ఎరువులు వాడకుండానే మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటి వరకైతే మేము కూరగాయలు కూడా, పండ్ల చెట్లతో పాటు ఈ కూరగాయలని కూడా పండిస్తున్నాము. మన వంకాయ, టమాటా, మిరప, మెంతి, కొత్తిమీర, పాలకూర, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, రకరకాల కూరగాయలు, అంటే మన సీజన్ని బట్టి వచ్చే కూరగాయలన్నింటినీ ఇక్కడ మేము పండిస్తున్నాము. ఆ పండించిన కూరగాయల వల్ల మాకు మన ఇంటికి ఆర్థికంగా కూడా లాభం జరుగుతున్నది. మనం కూరగాయలు మార్కెట్లో కొనకుండా ఇక్కడనే తక్కువ ఖర్చుల్లో పండిస్తున్నాం కాబట్టి ఆర్థికంగా లాభంగా ఉన్నది. రోజు 2 గంటల శ్రమతోటే మేము ఇక్కడ ఇంత బ్రహ్మాండమైన దిగుబడిని కానీ అంటే ఆరోగ్యాన్ని సంపాదించగలుగుతున్నాం. అదే రైతులు పెద్ద ఎత్తున, వాళ్ళకు పెద్ద పెద్ద వ్యవసాయ భూములు ఉంటాయి, వాళ్ళు పెద్ద ఎత్తున ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది మరియు వాతావరణానికి కూడా చాలా మంచిది. మన భూమిని ఇప్పుడు ప్రతిసారి ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి కూడా సారాన్ని కోల్పోతున్నది. కాబట్టి రసాయన పద్ధతుల నుంచి కాకుండా సేంద్రియ పద్ధతుల కూడా అవలంబించాల్సిందిగా కోరుతున్నాం మేము రైతుల్ని. ఉపాధ్యాయ వృత్తిని కూడా సక్రమంగా నిర్వహిస్తున్నాం. రోజు ఇక్కడ ఉదయం 7:30 గంటల వరకు పనిచేసి ఆ తర్వాత మా విధులకు వెళ్ళిపోతాము. ఎప్పుడు సెలవు దినాల్లో దినమంతా కేటాయిస్తాము. ఇక్కడ మా పిల్లల్ని కూడా పట్టుకొని వస్తాము. వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు మన పిక్నిక్లు కూడా చేసుకుంటుంటాం మేము ఇక్కడ. దాంతో వాళ్ళకు వ్యవసాయం మీద అవగాహన వస్తుంది, పిల్లలు కూడా నేర్చుకుంటారనేది మా ఉద్దేశం అన్నట్టు. ఇక్కడ మా రైతులకి ఒకటే విజ్ఞప్తి, మన మూస పద్ధతిలో ఒకటే పంట
పత్తి, మన సాధారణంగా మన రైతులు పత్తి, ఈ తొగర్లు, సోయాబీన్లు ఇలా ఒకటే రకమైన పంటలు వేస్తూ ఉంటారు. అలా కాకుండా మిశ్రమ పద్ధతిలో అంటే ఒక పంట ఒకటేసారి మనం 2-3 రకాల పంటలు వేయడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకొక పంటల ద్వారా ఆ నష్టాన్ని మనం పూడ్చుకోగలగాలి. ఆ విధంగా కూరగాయలని కానీ పంటల్ని పండించాలని రైతులకు విజ్ఞప్తి. మరి సేంద్రియ పద్ధతి కూడా చాలా బాగున్నది. మనకు మీ రసాయన ఎరువుల వల్ల అంత దిగుబడి రాకున్నా కానీ మనకు సరిపోయే, మనకు ఆరోగ్యానికి మన వాతావరణానికి కాపాడుతూ మనకు సరిపోయేనన్ని దిగుబడి మనం సాధించవచ్చు ఈ పద్ధతి ద్వారా. వీరి సాగు గురించి ఆ నోట ఈ నోట తెలిసి ఎంతోమంది వీరి క్షేత్రానికి వచ్చి చూసి వెళుతూ వారిని అభినందిస్తున్నారు. చుట్టుపక్కన ఉన్న మిగతా రైతులు ముందుగా ఇంత తక్కువ భూమిలో రసాయన మందులు వాడకుండా వీరేం పండిస్తారు అని అదో రకంగా అనగా ఇప్పుడు వీరి సాగును చూసి ఈర్ష్య పడుతున్నారు. అంతేకాదు, వీరిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఇదే పద్ధతిలో తమ భూముల్లో సాగు చేస్తామని చెబుతున్నారు. నా పేరు ఉమాకాంత్ రెడ్డి, నాది మావాల. వీళ్ళ చేను పక్కనే నేను ఒక 3 ఎకరాల వ్యవసాయం ఉంది. నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో చేయగలుగుతారా ఈ 6 ఎకరంలో, ఫస్ట్ నేను అనుకున్నా. కాకపోతే నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసిండ్రు. ఇందులో ఒకటి కాదు, అరటి కానీ, జామ కానీ, పొప్పాయి కానీ, ఉల్లి, ఎల్లి, వీళ్ళని చూస్తే మాకే అంటే ఈర్ష్య కలుగుతుంది. అబ్బా వీళ్ళు ఇంత చేయగలుగుతుండ్రా అంటే మేమెందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఈర్ష్య కలిగింది. కాకపోతే రైతులు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇందులో ఒక్క పంట కాదు, కూరగాయలు కానీ, పండ్ల తోటలు ఏవి కావాలంటే అవి. వీళ్ళు రసాయనాలు వాడకుండా వీళ్ళు చేసే ద్రావణంతో వీళ్ళు చేసే పద్ధతులు చాలా బాగున్నాయి. మన రైతులు కూడా వీటిని అనుసరిస్తూ లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. చూశారుగా, ఎంతో ఓర్పుతో పట్టుదలతో సేంద్రియ సాగు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను మరెందరో వీరిని ఆదర్శంగా తీసుకుని సేంద్రియ సాగు చేయాలని కోరుకుంటూ సెలవు. మరో